ఎస్మి ప్రేరణ గేమ్ చాలామందికి ఈ థర్డ్ వీక్లో చూసుకుంటే గేమ్ చాలామందికి నచ్చింది. చాలామంది బయట జనాలు వాళ్ళ ఇష్టాన్ని మార్చుకుని ఎస్మి ప్రేరణకి అయితే మంచి ఓటింగ్స్ పడుతున్నాయి. బట్ అనూహ్యంగా ప్రేరణ అయితే కొంచెం వీళ్ళతో పోల్చుకుంటే ఎస్మితో పోల్చుకుంటే టాప్లో ఉంది. బట్ ఈ వారం ఓటింగ్ చూసుకుంటే థర్డ్ వీక్ ఓటింగ్స్ చూసుకుంటే ఎస్మి అయితే కొంచెం లాస్ట్లోనే ఉందని చెప్పాలి. అబ్బాయి ఎస్మి దెబ్బగా ఉన్నట్టు అయితే ఉంది. బట్ అబ్బాయి అయితే 100% ఎలిమినేట్ అయిపోయాడు. బట్ ఎస్మికి చూసుకుంటే ఈ వీక్ నుంచి ఏమైనా పాజిటివ్ అయిద్దా? ఎందుకంటే ఎస్మి వల్లే దాదాపు ఇటు నాగమణి గంట విషయంలో కానీ ఈ విషయంలో కానీ చాలా వరకు అంటే మొన్నటి వరకు చాలా బ్యాడ్ అయింది. ఈ టాస్క్తో మంచి పేరు అయితే వచ్చింది. కాబట్టి ఎస్మిని అండ్ ఈరోజు వచ్చేసరికి అంటే ఈరోజు నిన్న జరిగిన సాటర్డే ఎపిసోడ్లో గట్టిగా ఎస్మిని పాయింట్ తీసి గట్టిగా మాట్లాడింది అయితే ఏం లేదు. సో నార్మల్గానే నాకు సార్ అంటే అన్నారు. సో తనకి క్లాస్ పీకి ఇలా ఆడిందంటే ఏమీ లేదు, సింపుల్గానే తేల్చేస్తారు గేమ్ మొత్తం. సో ఎస్మికి ఈ వారం పెద్దగా ప్లస్ అయింది ఏంటంటే ఆ ప్రైజ్ మనీ మాత్రం ఒక 6 lakhs ఎక్స్ట్రాగా యాడ్ అయింది. సో ఎస్మి గేమ్ ఇంకా పికప్ అవ్వాలంటే మంచి ఇప్పుడు ఎలా ఆడుతుందో అలా ఆడితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ప్రేరణ కూడా అదే ఇష్టపడ్డారు జనాలు, అలాగే ఓటింగ్స్ వచ్చినాయి. సో వీళ్ళిద్దరూ కూడా మ్యాక్సిమం టాప్ 10లో ఉంచే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ సీత అండ్ నైనిక వీళ్ళిద్దరు గేమ్ చూసుకుంటే నైనిక ఏమో సంథింగ్ ఎప్పుడు పెద్దగా మాట్లాడదు, స్క్రీన్ స్పేస్ ఉండదు. ఎప్పుడు నేను చూస్తాను కదా చాలాసార్లు లైవ్లో, కానీ తక్కువ ఎక్కువ మాట్లాడిద్దో మరి ఇక్కడ మన బీబీ ఎడిటర్ ఏమన్నా పాలిటిక్స్ చేస్తున్నాడు కానీ ఎప్పుడు మాట్లాడినా ఊసే లేదు. సో తక్కువ. సో స్క్రీన్ స్పేస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇటు బాయ్స్లో వచ్చేసరికి ఆదిత్య ఓం గారికి కూడా సేమ్ అదే పరిస్థితి. సో సీత గురించి అయితే ఒక డీటెయిల్డ్ వీడియో చేశాను ఈ వారం మొత్తం జరిగిన దాంట్లో, తను ఎన్ని వారాల వరకు ఉంటుంది అని. సో దాని గురించి ఆ వీడియో కావాలంటే కింద మన ఛానల్లోకి వెళ్ళి చూడండి డీటెయిల్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.